పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో అలాగే ట్రిపుల్ పై థర్డ్ డిగ్రీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో అందిస్తారు. ఎస్ మణికంఠ, అప్డేట్స్ ఏంటి అరెస్ట్ కి సంబంధించి? ముంబై నటి జైత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సస్పెండ్ అయిన అధికారుల్లో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులను కొద్దిసేపటి క్రితమే ఏపీ సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులను కొద్దిసేపటి క్రితమే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వెంటనే కూడా ఆయన నివాసం ఉంటున్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఏపీకి అయితే తరలిస్తూ ఉన్నారు. అటు పూర్తిగా కూడా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ఏపీ సిఐడి అధికారులు. ఈ కేసులో ఇది కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి అలాగే కొద్ది నెలల నుంచి ఈ కేసులో పురోగతి కనిపించడం లేదని విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఏపీ సిఐడి అధికారులు పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. కుక్కల విద్యాసాగర్ తనను ఆ వేధింపులకు గురి చేశాడని, అలాగే ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్తపై లైంగిక వేధింపుల కేసులో తనను కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులకు దిగారని కూడా గతంలో జైత్వానీ ఫిర్యాదు చేసింది. ఈ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఆమె కూటమి సర్కార్కి అయితే తన బాధనైతే వెలబుచ్చింది. దీంతో అటు ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిగా చర్యలు తీసుకున్నట్లు కూడా తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. వాళ్ళంతా కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశారు. అయితే ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేయలేదు. దీంతో పాటుగా అటు ప్రస్తుతం స్పీకర్గా పనిచేస్తున్న రఘురామ కృష్ణరాజు కేసులో కూడా కీలక నిందితుడిగా ఉన్నాడు. అతని నుంచి వివరాలు అయితే సేకరించబోతున్నారు పూర్తిగా కూడా ఏపీ పోలీసులు. అసలు ఈ కేసు ఎందుకు పెట్టారు, అలాగే అక్రమ కేసు పెట్టి తనను తీవ్రంగా హింసించారు. సుమారుగా 42 రోజుల పాటు జైల్లో ఉంచి తనను తీవ్ర చిత్రహింసలకు మనోవేదనకు గురి చేశారని పూర్తిగా కూడా జైత్వానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఏ కోణంలో పెట్టారు, ఎందుకు పెట్టారు, అసలు ఎవరి ఆదేశాలతో పెట్టారు, ఇదంతా కూడా ఈ కేసులో ఎలాంటి ఎందుకు ఈ సిచ్యువేషన్కి వచ్చిందని కూడా పూర్తిగా కూడా అతని నుంచి అయితే సమాచారం రాబడుతున్నారు. నిజంగానే జైత్వానీ చేసిన ఆరోపణలు అసత్యాలా, లేదంటే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా కావాలని కుట్ర చేసి ఆమెని ఇరికించే ప్రయత్నం చేసిందనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా అయితే ఏపీ సిఐడి అధికారులు అయితే అతన్ను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా అటు ఈ కేసులో 2024 ఫిబ్రవరి 2న మొదటిసారిగా జైత్వానీపై కేసు నమోదైంది ఇబ్రహీంపట్నంలో. ఫిబ్రవరి 3వ తారీఖున వెనువెంటనే కూడా వైసీపీకి ఒత్తాసు పలికే అధికారులంతా కూడా ముఖ్యమైన కీలక నేతలు డీజీ స్థాయి అధికారులు కూడా వెంటనే కూడా యాక్షన్లోకి దిగారు. వెంటనే కూడా ఫిబ్రవరి 3వ తారీఖునే ముంబైకి వెళ్ళి జైత్వానీని అలాగే వారి తల్లిదండ్రులను కూడా అక్రమంగా అత్యంత దారుణంగా అరెస్ట్ చేశారని అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళంతటినీ కూడా కేసు విత్డ్రా చేయడం, అలాగే ఫోర్జరీ చేసిన అంశాలపై అక్రమంగా ఫోర్జరీ చేశారు, తప్పుడు పత్రాలు సృష్టించారు, ఇలా పలు కేసులు అయితే నమోదు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని, తీవ్రంగా హింసించారని కూడా కూటమి సర్కారు వచ్చిన తర్వాత దీనిపై యాక్షన్ తీసుకోవాలని కూడా కూటమి అధికారులను అయితే కోరింది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ కూటమి యాక్షన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ సిఐడి అధికారులు అతన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడకు మరికొద్ది సేపట్లోనే తీసుకువెళ్ళిపోతున్నారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి కస్టడీకి అయితే కోరబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.